ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాస్టర్ స్ట్రోక్ తప్పదా? ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే తన అన్నకు ఓట్లు వేయొద్దని మొన్న ఢిల్లీలో మీడియా ముఖంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరారు. ఇప్పుడు వివేకా భార్య సౌభాగ్యం సైతం జగన్కు ఓటు వేయొద్దని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. దీంతో వివేకా ఫ్యామిలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే మాట రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జగన్తో తాడోపేడో తేల్చుకునేందుకు సునీత, సౌభాగ్యమ్మ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు రాజకీయాలే సరైన వేదిక అని భావిస్తున్నారట. మాజీ ఎంపీ వివేకా హత్యగావించబడి మార్చి 15తో 5 ఏళ్లయింది. అయినా వివేకను హత్య చేసింది ఎవరో సీబీఐ ఇంకా తేల్చలేదు. నాంచుడి ధోరణితో వ్యవహరిస్తూ ఎవరికో లబ్ధి చేకూర్చేలా కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని వివేకా కుటుంబం అనుమానిస్తోంది. తాజాగా సౌభాగ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు. ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించామని, తన భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. న్యాయం కోసం వెళితే తన కుమార్తె, అల్లుడిపైనే నేరం మోపాలనుకున్నారని వాపోయారు. జగన్ సహకరించారని తెలిసాకే తన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోందని చెప్పారు. జగన్కు ఓటెయ్యొద్దని నేను పిలుపునిస్తున్నానని సౌభాగ్యమ్మ చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని సౌభాగ్యమ్మ ఆరోపించారు. తన భర్త హత్యపై అనేక అనుమానాలున్నాయని, ఆయన హత్య విషయం జగన్కు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. తండ్రిని చంపిన హంతకుల్ని బోనులో నిలబెట్టేందుకు సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్ అండగా ఉండకపోగా ముప్పు తిప్పలు పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని విభేదాలున్నా జగన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వివేకా తప్పించారని, కానీ ఇంట్లోనే శత్రువులున్నారని ఆలస్యంగా గ్రహించామంటున్నారు సౌభాగ్యమ్మ. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు తమ మధ్య అనుబంధాలు బాగానే ఉన్నాయని, ఆయన మరణించాకే కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. కానీ తాము మంచిగా ఆలోచించబట్టి వాటిని గ్రహించలేకపోయామని, చివరకు తమ ఇంట్లోనే హత్యలు జరుగుతాయని ఊహించలేదని వాపోయారు. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్, వచ్చే నెలలో ఎన్నికలు దాదాపు ఖాయమయ్యాయి. ఈ సమయంలో జగన్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే దస్తగిరి, కోడికత్తి శ్రీను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సౌభాగ్యమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జగన్ అకృత్యాలను ఎన్నికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుల మాటేంటని సౌభాగ్యమ్మ చెప్పడంతో జగన్ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని చెప్పకనే చెప్పారు. తన రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుందని, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో సౌభాగ్యమ్మ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి సౌభాగ్యమ్మ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో లేదో అని.